బుద్ధి మారలేదు. అవే కుట్రలు, అవే కుతంత్రాలు. రాజ్యాంగంలో రాజధాని పదమే లేదంటారు. ఏమనాలో నాకైతే అర్థం కాలేదు. అంటే వీళ్ళకు ఒక రాజ్యాంగం రాసుకుందని నాకు తెలియదు. ఇక్కడ ఉండేది రాజారెడ్డి రాజ్యాంగం లేదు, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఉంటుంది. ఆ విషయం ఏమి కూడా దేశ బాధ్యత. నేను చాలాసార్లు రాజకీయ నాయకులను చూశాను, కానీ ఒక్కొక్కసారి బాధున్న అక్కసున్న రాజకీయాల్లో ఉండే అధ్యక్షులు వ్యక్తులు ఎప్పటికప్పుడు వాస్తవాలకు దగ్గరగా పనిచేస్తారు. ఆ వాస్తవాలకు దగ్గరగా పనిచేయకుండా ఈరోజు నేను అనుకున్నాను, కనీసం చేసిన తప్పుని కరెక్ట్ చేసుకోవడానికి ఇప్పుడైనా వచ్చి ఈ ప్రత్యేకమైన సమావేశంలో శాశ్వత రాజధానికి సహకరిస్తారు కానీ లేకపోతే విట్నెస్ చేస్తారని చెప్పి అనుకున్నాను. ఈ రోజు కూడా రాలేదంటే నాకు అర్థం కావడం లేదు. ఎలాంటి వ్యక్తితో మనం రాజకీయం చేస్తున్నామో ఈ సంఘటన స్పష్టం చేస్తుంది. అలాంటి చేసే పరిస్థితికి వచ్చారు. ఏది ఏమైనా నేను ఒకటే చెప్తున్నాను, ఏపీకి ఒకే ఒక రాజధాని, అదే అమరావతి. ఇదే శాశ్వత రాజధాని. ఇప్పటికే తీర్మానం చేశాం. అసెంబ్లీలో తీర్మానంతో చట్టబద్ధంగా రాజ్యాంగపరంగా అమరావతికి దృఢత్వం వస్తుంది. ఇంకెవ్వరు టచ్ చేయలేరు. ఇంచు కూడా కదలదు, ఇంచు కూడా